వెల్కమ్ బ్యాక్ టు చింటు బిట్టు వ్లాగ్. మీరు మన ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే ఈ వ్లాగ్లో ఫిష్ పులుసు ఇంకా ఫిష్ కర్రీ ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసిన, సో మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దాం నేను ఎట్లా చేసుకుంటా అని చెప్పి వ్లాగ్ చేస్తున్నా. అది కాకుండా నేను ప్రీవియస్ వ్లాగ్ చూడకపోయింటే పార్క్లీ మార్కెట్ది అది చూడండి. సో దాంట్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఫిష్ తెచ్చుకున్నాను అనమాట. సో బారముండి అనే ఫిష్ తింటాము రెగ్యులర్గా ఇక్కడ. సో అది బారముండి అనేది ఇక్కడ నార్మల్గా అయితే $22, $20 అట్లా పర్ కిలో ఉంటుంది. సో పార్క్లీ మార్కెట్లో $18 అట్లా చేంజ్ పడింది. సో ఇది అనమాట, వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు మనకి. సో మ్యాక్సిమం అసలు మొత్తం క్లీనే ఉంటుంది. చూడండి మీరు ఎంత నీట్గా ఉందో. సో ఇది ఎందుకు ఇట్లా కట్ చేసి నాకు తెలియదు. ఈసారి మేము అక్కడ కొత్తగా వెళ్ళినాం కదా, వాడు ఇట్లా కింద పొట్ట కట్ చేసేసిండు ఫస్ట్. సో ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం వాళ్ళకి చెప్పొచ్చు ఇట్లా కట్ చేయొద్దు అని చెప్పి. ఒకసారి వెళ్తే తెలుస్తుంది కదా, మాకు కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అని చెప్పి. ఏం చేస్తా అంటే ఇవి తలకాయ తోకలు ఏవైతే ఉంటాయో ఈ ముక్కలు అన్నిటితోని పులుసు చేసేస్తా. సో మధ్యలో పార్ట్ అంతా తీసుకుని ఫ్రై చేస్తా. సో రెండు మ్యారినేట్ చేసుకుంటా సెపరేట్గా. ఏం చేస్తా అన్నది ఇప్పుడు మీకు చూపిస్తా. ఫస్ట్ దీన్ని వాష్ చేసుకుంటా. అంత అవసరం లేదు, బికాజ్ వీళ్ళు ఆల్రెడీ క్లీన్గా వాష్ చేసిరు. జస్ట్ పసుపు సాల్ట్ వేసి కొంచెం వాష్ చేసేస్తా కోల్డ్ వాటర్లో. సో గైస్ ఇప్పుడైతే నేను నార్మల్ వాటర్ ట్యాప్ కిందనే వాష్ చేసేసి ఇట్లా సాల్ట్ వాటర్లో సాల్ట్ ఇంకా పసుపు వేసి ఈ వాటర్లో పెట్టిన. ఇవి మళ్ళీ ఇప్పుడు వాష్ చేసి కొంచెం ఒక 1 minute ఆగినాక కొంచెం స్మెల్ పోతుంది అని చెప్పి అంతే. ఇప్పుడైతే ఫిష్ వాష్ చేసిన, సెపరేట్ చేసేసిన. ఇక్కడ దీంట్లోనేమో ఫిష్ పుల్స్కి సంబంధించినవి, దీంట్లోనేమో ఫిష్ ఫ్రైకి సంబంధించిన పెట్టుకున్నా. దీనికి మనకు మెయిన్గా రెండింటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కార్న్ఫ్లోర్, పసుపు, కారం, ఉప్పు ఇంకా ఆయిల్ అనమాట. సో కార్న్ఫ్లోర్ అనేది మనం ఓన్లీ ఫ్రైకి యూజ్ చేస్తాం, దీనికి యూజ్ చేయము. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇవి రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ వేసి నెక్స్ట్ చూపిస్తాం మీకు. సాల్ట్ అయితే నేను జస్ట్ ఒక 1 spoon అట్లా వేసుకుంటున్నాను లైట్గా. 1 spoon కాదు, లెస్ దాన్ 1 spoon అనమాట. ఎందుకంటే కర్రీలో మళ్ళీ వేసుకుంటాం కాబట్టి ఇది జస్ట్ ముక్కలకు పట్టడానికి. ఫ్రైకి అయితే ఎక్కువనే వేసుకుంటా, ఎందుకంటే మళ్ళీ మనం వేయం కాబట్టి ముందే వేసేసుకుంటున్నా. ఒక 1.5 spoon వేసుకుంటాను నేను. ఎందుకు తక్కువ వేసుకుంటున్నా అంటే ఇది ఇండియన్ టేబుల్ సాల్ట్ అన్నమాట. లైక్ ఇండియన్ సాల్ట్ ఉంటుంది కదా, టాటా సాల్ట్, అది అందుకని కొంచెం తక్కువ వేసుకుంటున్నా. సో నేను యూజ్ చేసే కారం ఏంటంటే కాశ్మీరీ చిల్లీ అన్నమాట. సో దీనికి ఒక 1.5 spoon. మేము కారం మంచిగానే తింటాం. అది కాకుండా ఇది ఏంటంటే కారం ఎక్కువ ఉండదు, కలర్ ఎక్కువ ఉంటుంది అంతే. సో దీనికి ఒక 2 spoons వేసుకుంటా, 2 spoons. దెన్ లైట్గా పసుపు రెండిటిల్లో, ఇందులో కొంచెం, ఇంకా ఇందులో కొంచెం పసుపు. అండ్ దెన్ ఆయిల్ వేసుకుంటా. ఆయిల్ ఎందుకంటే బేసిక్గా ఇది అతుక్కోవడానికి అన్నమాట, మేనేజ్ చేసింది అతుక్కోవడానికి కొంచెం వేసేసిన ఆయిల్ దీంట్లో. సో దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసేసి నెక్స్ట్ కార్న్ఫ్లోర్ వేస్తా. అండ్ దెన్ కప్ లెస్ దాన్ హాఫ్ కప్ వేసుకుంటున్నాను అనమాట. నాకు ఆల్మోస్ట్ 3.5-4 kilos దాకా ఉంది. సో లెస్ దాన్ హాఫ్ కప్ వేసుకుంటున్నా. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటా. నేను యూజ్ చేసేది అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రియాద్ అనమాట. మ్యారినేట్ చేసిన దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నా, ఒక 1 or 2 spoons వేసుకుంటా పక్కా. సో ఇది ఒక 1 spoon దీంట్లో వేస్తున్నా, సరిపోతుంది అది. సో గైజ్ ఇప్పుడు మ్యారినేట్ చేసినాక చూడండి మీకు ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇది కొంచెం లైట్ షేడ్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ వేసినాం కదా. సో అందుకని చెప్పి కొంచెం వైట్ అయిపోయింది. ఏందో మీకు చెప్తా. బిఫోర్ దిస్ నెక్స్ట్ స్టార్ట్ చేసే ముందు ఇదేం చేయండి అంటే, ఇవి రెండు నాకు ఎక్కువ టైం లేదు ఇప్పుడు. సో అందుకని చెప్పేసి నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ అవుట్ ఆఫ్ దట్ నా దగ్గర ఇప్పుడు ఫ్రిడ్జ్లో కూడా స్పేస్ లేదు. పొద్దున అన్ని థింగ్స్ వచ్చేసరికి ఫుల్ అయిపోయింది. సో ఇవి రెండు డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. కాసేపట్లో కూల్ అయిపోతాయి, మరీ ఫ్రీజింగ్ అయ్యే అంతసేపు అవసరం లేదు, కొంచెం సేపు జల్దీ తొందరగా అయిపోతుంది, కూల్ అయిపోతాయి కాబట్టి. సో గైజ్ ఇప్పుడు నేను మా గార్డెన్లో కుకింగ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో పెరట్లో ఫిష్ పులుసు. సో ఎట్లా చేస్తున్నా అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నా ఇప్పుడు నేను. సో ఇది మా దగ్గర ఉన్న స్టవ్ అన్నమాట. సో ఇది ఒక చిన్న స్టవ్, దీంట్లో కుకింగ్ చేస్తున్నా ఇప్పుడు నేను. మీకు చూపిస్తా క్లియర్గా.
ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఆనియన్ని కాలుస్తున్నా. ఎందుకో నాకు తెలీదు, బట్ మా మమ్మీ అయితే ఇట్లా కాలుస్తుండే, అదో డిఫరెంట్ టేస్ట్ వస్తుందంట ఆనియన్ ఇట్లనే పొట్టుతో కాలిస్తే. సో అందుకే నేను కాలుస్తున్నా. గ్యాస్ ఉంటే మటుకు కాల్చుకోండి, ఎలక్ట్రిక్ స్టవ్ ఉంటే కూడా వస్తుంది, చేయొచ్చు, కానీ అంత మంచిగా రాదనమాట. సో లో ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవడం బెస్ట్. సో ఇట్లా కాల్చి ఏం చేస్తా అంటే నెక్స్ట్ ఇది తీసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేస్తాను. నేను గ్రైండ్ చేసేస్తే మనకి ఈజీ ఉంటుంది, ఎక్కువసేపు ఉడకడానికి కూడా టైం పట్టదు. గాలి బాగా వస్తుంది ఇక్కడ. సో గైస్, నాకు తెలిసి మీరు ఇందాక యూస్ చేసి ఉండొచ్చు. ఆనియన్స్ అయితే ఇట్లా చేసుకున్నా, మంచిగా కుక్ అయినట్టు అయినాయి అన్నమాట ఇవి సాఫ్ట్గా. తర్వాత ఒక్క టొమాటో సరిపోతుంది, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ తీసుకున్నది మొత్తం మ్యాక్సిమం దానికే యూజ్ చేస్తున్నా కాబట్టి. ఈ స్టవ్ ఆఫ్ చేసిన ప్రెజెంట్ అయితే. అండ్ అవి రెండు గ్రైండ్ చేసి తీసుకొచ్చి నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం మనం. అయితే వెళ్ళి ఇప్పుడు మిక్సీ జార్లో ఇది రెండు గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చేసేసిన, టొమాటో ఇంకా ఆనియన్. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో గిన్నె చాలా పెద్ద ఉంది కాబట్టి వేడి కావడానికి ఆల్రెడీ స్టవ్ వెలిగించేసుకుని దాన్ని వేడి చేస్తున్నా. కొంచెం వేడైనాక ఆయిల్ వేసి ఇప్పుడు మేము ఏదైతే ఆనియన్స్ ఇంకా టోసినామో సో దాన్ని ఇందులో వేసేస్తాం అన్నమాట. ఫస్ట్ థింగ్ అది చేస్తా, ఎందుకంటే ఆనియన్స్ అది అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో చూద్దాం. సో ఫస్ట్ ఆయిల్, సో ఈ బౌల్లో 1/2 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా ఫస్ట్ నేను. కొంచెం ఆయిల్ హీట్ అయినాక ఇది వేసేస్తాం. టొమాటో ఆనియన్స్ అయితే మంచిగా ఎగిపోయినాయి అన్నమాట. కొంచెం ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. లైట్గా కొంచెం పసుపు, కారం అందులో ఆల్రెడీ వేసుకున్నా కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకుంటున్నా, 1 స్పూన్ వేసిన అంతే. సాల్ట్ అయితే అక్కడ 1.5 స్పూన్ అట్లా వేసినట్టున్నా. సో ఇప్పుడు వాటర్ వేసాం కదా, చింతపండు పులుసు వేసినప్పుడు అది మొత్తం తక్కువ అయిపోతుంది. సో సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవడంలో తప్పేం లేదు. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్. ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని ఇంత చిన్న సైజులో దాన్ని పులుసు చేసేసుకున్నాను అన్నమాట. చేసేసుకొని వాటర్ వేసుకుని మన ఫిష్ ఎంత ఉందో క్వాంటిటీ దాన్ని బట్టి ఇది వేసుకోవాలి వాటర్. సో ఇప్పుడు వాటర్ మళ్ళీ మనం వెళ్ళిపోతుంది కాబట్టి, ఇవాపరేట్ అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్స్ట్రా పోసుకుంటున్నా, లైక్ ముక్కలు మునగాలి కాబట్టి. ఎక్కువేం లేవు, కొంచెమే ఉన్నాయి, బట్ స్టిల్ గ్రేవీతోనే మొత్తం టేస్ట్ కాబట్టి వేసుకుంటున్నా. అంతా ఫిష్ పులుసుకి మెయిన్ టేస్ట్ ఎక్కడ వస్తుంది అంటే లాస్ట్కి మనం ఫిష్ వేసినాక ఏం చేస్తామంటే జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, సో అది లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత అది తీసుకొని దీంట్లో వేసినాం అనుకోండి, సూపర్ ఉంటుంది టేస్ట్. ఈ చేపల పులుసు టేస్ట్ మొత్తం ఆ చింతపండు టేస్ట్ ఇంకా జీలకర్ర మెంతుల పొడితోనే అసలు టేస్ట్ వస్తుంది మొత్తం. స్పెషల్లీ ఇంకా చల్లనంతో తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఫిష్ ముక్కలు ఏంటంటే మనము
లాస్ట్కి ఇది బాగా మసిలిపోతుంది కదా ఇప్పుడు గ్రేవీ మసిలినాక అప్పుడు వేసుకోవాలి. జస్ట్ ఒక 2 minutes చాలు దాని కుకింగ్ టైమ్, వెంటనే కుక్ అయిపోతుంది. సో ఎక్కువ సేపు పెట్టాల్సిన అవసరం లేదు. ఫిష్ చేసినాక ఏంటంటే మళ్ళీ కలపొద్దు, మనం కలిపితే ఏమవుతుంది అంతా ఇరిగిపోతుంది, ముక్కలు అయిపోతుంది. ఓవర్ కుక్ కూడా చేయొద్దు. అందుకే చాలా వేడెక్కినాక అప్పుడు ఫిష్ని తీసుకొని డైరెక్ట్ అందులో వేసేసేయాలి అంతే. లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ ప్రాసెస్లో వేసుకుంటారు. మేమైతే ఇట్లనే వేసుకుంటాం, ఎప్పుడు ఇట్లనే వేసుకుంటాం. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదు, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఎక్కువనే వేసిన ఫిష్ మ్యారినేట్ చేసినప్పుడు. సో ఇప్పుడు అంత అవసరం లేదని వేయలేదు. ఒకవేళ దాంట్లో తక్కువ వేసుకుని తింటే ఇందులో వేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఇది మా గార్డెన్ అనమాట. మా గార్డెన్లో మాకు మ్యాంగో చెట్లు అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి. సో ఇది మా చెట్టుకు కాసిన మ్యాంగో. సో మా ఓనర్ అంటే ఇప్పుడే తెచ్చిచ్చింది, చాలా యమ్మీ ఉంటుంది. నేను కట్ చేసుకొని తింటా ఇప్పుడు. టేస్ట్ అయితే ఇండియాలో వచ్చిన మ్యాంగో స్మెల్ వస్తుంది, టేస్ట్ కాదు. చూడండి నా మ్యాంగో ఎంత యమ్మీ ఉందో, వావ్. నాకు అసలే మ్యాంగోస్ అంటే చాలా పిచ్చి. ఈసారి అసలు నేను మ్యాంగోస్ ఎక్కువ తినలే. లాస్ట్ టైం చాలా కాస్తున్నాయి మా చెట్టుకి, ఆల్మోస్ట్ ఒక 50 దాకా కాసినాయి. కొందరు మా ఫ్రెండ్స్ వచ్చి అవి తీసుకెళ్ళి వాటితో మంచిగా అది ఏమంటారు మ్యాంగో పచ్చడి అట్లా కూడా వేసుకున్నారు అనమాట. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు మ్యాంగో పికిల్, ఎందుకంటే కొంచెం ఎక్స్పర్ట్ ఉండాలి మ్యాంగో పికిల్ చేయాలంటే. సో యా, అయితే మ్యాంగోస్ మేము ఏ ఫ్రూట్ అయినా మ్యాంగోస్ ఉన్నాయి, గోవా ఉంది, జామకాయ, బనానా ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఏ ఫ్రూట్ అయినా కానీ చెట్టు పైన పండినాకనే తీసుకొని తింటాం మేము, డైరెక్ట్ పండిందే. ముందే కట్ చేసి తర్వాత పండేదాకా బయట ఏం పెట్టాం అనమాట. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఫ్రిడ్జ్లో తీసుకొచ్చేసిన నేను ఇంట్లో వేసేస్తున్నా. పీసెస్ తక్కువే ఉన్నాయి, ఎందుకంటే చింటూ ఈ ఫిష్ పులుసులో ఉన్న ఫిష్ ఎక్కువ తినాడు, దాంట్లో ఫ్రై అయితేనే తింటాడు అన్నమాట. అందుకే నేను దీంట్లో ఎక్కువ వేయను పీసెస్. అది కాకుండా ఇంకా నాకు ఫిష్ తలకాయ ఇవంటే చాలా ఇష్టం. నేను ఏం చేస్తా అంటే ఫిష్ ఉడికినాక మళ్ళీ మనం కలపలేం కదా, అందుకని ఇదే టైంలో దీని మ్యాజిక్ మసాలా ఏది అంటే జీలకర్ర మెంతుల పొడి. సో దీన్ని కొంచెం వేయించుకుని పెట్టుకుంటే, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, చాలా బాగుంటుంది. సో నేనైతే 1.5 teaspoon వేస్తా. ఇది మోర్ దాన్ ఎనఫ్. అది ఎక్కువ ఉన్నా కానీ బాగా చేదెక్కేస్తుంది అనమాట. సో గైస్ మన ఫిష్ పుల్స్ అయిపోయింది. మీరు చూడండి అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు తీసేస్తా దీని నుంచి. ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఫిష్ ఎంత బాగా కుక్ అయిందో. సో అంత దొడ్డు పీసే కుక్ అయిందంటే ఆబ్వియస్గా మిగతా కూడా కుక్ అయిపోవచ్చు. దీంట్లో నేను ఇంకా ఏం చేస్తా అంటే జస్ట్ కొంచెం స్లైట్గా కొరియాండర్ వేసేస్తా టాపింగ్ పైన. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటా, యాక్చువల్గా ఎక్కువనే వేసుకుంటా నేను ఆయిల్, ఎందుకంటే అది ఏమవుతుందంటే అతుక్కపోదు, అండ్ ఇంకోటి ఏమవుతుందంటే మంచిగా కుక్ అవుతుంది కూడా. సో అందుకని ఆయిల్ ఎక్కువ వేసుకుంటా. ఇప్పుడు వేడైపోయింది. నెక్స్ట్ సో గైస్ ఫైనల్లీ ఫ్రై ఇంకా ఫిష్ పులుసు ఇట్లా చేసుకున్నా. సో ఇది కాకుండా ఇంకా ఏదైనా మంచిగా చేసుకోవచ్చు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. నేను నెక్స్ట్ టైం మీ కామెంట్స్ ద్వారా నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటా. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చింటూ పితు వ్లాగ్స్.